హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ మేరీ అక్క. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. నేను ఈరోజు మీతో ఒక చిన్న కథతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. అదేమిటి అంటే, ఒక ధనవంతుడి ఇంటికి ఒక అడుక్కునే అతను వెళ్ళి భిక్షం అడుగుతున్నాడంట. భిక్షాందేహి అని. ఆ ధనవంతుడు ఆ భిక్షగాడిని చూసి తన నోటికొచ్చినట్టు తిడుతున్నాడంట. ఆ భిక్షగాడు మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడుకోకుండా నిలబడి చూస్తున్నాడంట. అతను తిట్టినంతసేపు తిట్టి మళ్ళీ ఆగాడంట. మళ్ళీ ఆ భిక్షగాడు భిక్షాందేహి అని అడిగాడంట. మళ్ళీ ధనవంతుడు మళ్ళీ తిడతాం మొదలుపెట్టాడంట. అతను ఏమీ మాట్లాడలేదంట. తర్వాత మళ్ళీ భిక్షాందేహి అన్నాడంట. నేను ఇన్ని తిట్టులు తిడుతున్నాను, అసలు నీకు సిగ్గు అనిపించట్లేదా? నువ్వు అసలు ఏం మనిషివి, నీకేం అవసరం లేదా అని చెప్పి అతను మాట్లాడుతూ అతను కూర్చున్న చోటు నుంచి లేచి వచ్చి, నేను తిట్లు ఎందుకు భరిస్తున్నావు, నువ్వు ఎందుకు మాట్లాడతలేదు, అసలు నీకు సిగ్గు లేదని నేను మాటలు మాట్లాడుతుంటే అని అన్నప్పుడు ఆ భిక్షం అడుక్కుని అతను అన్నాడంట, నీ వచ్చి నేను భిక్షం అడుక్కునే నా పాత్రలో ఏదన్నా ధనము ఏదో ఒకటి వేస్తే అది నాదవుతుందా నీదవుతుందా అని అడిగాడంట. నా దగ్గర నుంచి నీ దగ్గరికి వేసేసిన తర్వాత అది నీ పాత్రలో పడితే అది నీదే అన్నాడంట. అదే నువ్వు తెచ్చిన భిక్షని నేను తీసుకోకుండా నాకు వద్దు అని చెప్పి నేను తిరగొడితే అది నీతవుతుందా నాదవుతుందా అన్నాడంట. అప్పుడు ఆ ధనవంతుడు అన్నాడంట, నేను తెచ్చింది నా దగ్గరే ఉంది కాబట్టి నువ్వు తీసుకోలేదు కాబట్టి నాదే అన్నాడంట. అప్పుడు భిక్షగాడు అన్నాడంట, ఇంత మట్టి నువ్వు నీ తిడుతున్నావు కదా, నేను నీ తిట్లు ఒక్కటి కూడా నేను తీసుకోలేదు, నీవన్నీ నీ దగ్గరే ఉన్నాయి అన్నాడంట. ఈరోజు అనేక మంది బిడ్డలు సువార్త ప్రకటిస్తూ ఉంటే ఇదే పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నాం. ఎంతమంది ఎన్నో రకాలుగా మాటలతోనూ చాటలతో హింసిస్తున్న మన దేవుని మనం ప్రకటిస్తూనే ఉన్నాం. మనం సత్య సువార్త వాళ్ళకి చెబుతున్నాం. వాళ్ళు ఎన్ని తిడుతున్నా ఎన్ని మాట్లాడుతున్నా వాటినన్నిటిని మనం స్వీకరించి ఇష్టపడుతూనే వాళ్ళని మాత్రం మన స్నేహితుల వలెను మన సహోదరుల వలె భావించి వాళ్ళని నిజమైన దేవుడు వాళ్ళకు పరిచయం చేసి